దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని. కాదనకు దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని. నేడే నీది రేపంటూ నీకుంటుందో లేదో, వేరే మంచి తరుణం నీకొస్తుందో రాదో. నేడే నీది రేపంటూ నీకుంటుందో లేదో, వేరే మంచి తరుణం నీకొస్తుందో రాదో. అర్పించు యేసుకు హృదయాన్ని, అర్పించు యేసుకు హృదయాన్ని. కాదనకు దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని. పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించగా పరమాత్ముని బలియాగంలో సిద్ధమయ్యింది. పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించగా పరమాత్ముని బలియాగంలో సిద్ధమయ్యింది. విలువైన భాగ్యమిది ఉచితంగా దొరుకునది, విలువైన భాగ్యమిది ఉచితంగా దొరుకునది. అర్పించు యేసుకు హృదయాన్ని, అర్పించు యేసుకు హృదయాన్ని. కాదనకు దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని. కాదనకు దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని. అపవాది కోరల్ని పెగలించగా ప్రభు యేసుని ఘన విజయంలో సాధ్యమయ్యింది. అపవాది కోరల్ని పెగిలించగా ప్రభు యేసుని ఘన విజయంలో సాధ్యమైనది. అరుదైన భాగ్యమిది సులభంగా కలుగునది, అరుదైన భాగ్యమిది సులభంగా కలుగునది. అర్పించు యేసుకు హృదయాన్ని, అర్పించు యేసుకు హృదయాన్ని. కాదనకు దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని. నేడే నీది రేపంటూ నీకుంటుందో లేదో, వేరే మంచి తరుణం నీకొస్తుందో రాదో. ఎదురయ్యే నరకాన్ని తప్పించగా నిజదేవుని సంకల్పంలో వెల్లడయ్యింది. ఎదురయ్యే నరకాన్ని తప్పించగా నిజదేవుని సంకల్పంలో వెల్లడయ్యింది. స్థిరమైన భాగ్యమిది పదిలంగా నిలిచినది, స్థిరమైన భాగ్యమిది పదిలంగా నిలిచినది. అర్పించు యేసుకు హృదయాన్ని, అర్పించు యేసుకు హృదయాన్ని. కాదనకు దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని. నేడే నీది రేపంటూ నీకుంటుందో లేదో, వేరే మంచి తరుణం నీకొస్తుందో రాదో. అర్పించు యేసుకు హృదయాన్ని, అర్పించు యేసుకు హృదయాన్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గడిచిన కాలమంతా కృప చొప్పున తండ్రి దేవునికి నా స్తుతులు చెల్లిస్తూ నా తోటి సంఘ పెద్దలకు కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడికను ఏర్పాటు చేసిన ఈ కుటుంబానికి నా ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, గడిచిన 31 రాత్రిగా, ఇది 32వ రాత్రిగా దేవుని మహాకృప చేత ఈ మండల కాల శిలువ ధ్యాన ఆరాధనలో ఏకీభవిస్తున్నాం. ప్రారంభం నుండి నేటి వరకు అనేక మంది మానక వస్తున్నారు, కొంతమంది మానుతూ వస్తున్నారు.
ఏదేమైనప్పటికీ ఈ లెంటు అనేది ఒక వ్రతం లాంటిది, నాజీరు చేయబడినటువంటి క్రమం లాంటిది లెంటు. వ్రతమని ఎందుకంటున్నానంటే, ఒక మనిషి ఒకరోజు అయ్యో భోజనం పెట్టకపోతే దీవెన వద్దేంటండి మాకు, ఇవన్నీ మాయ మాటలు కదా. దీవెన అంటే ఏంటి? ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించడం, అది దీవెన. ఆ తర్వాత నీ వర్ధిల్లే కొద్దీ నువ్వు ఇచ్చుకోవచ్చు దేవునికి. కానీ మొదట నువ్వు చేయాల్సింది ఏంటి? దేవుని సువార్తను ప్రకటించాలి. ఈ మాట ఎవడని చెప్తాడు మీకు? ఏ సేవకుడని చెప్తాడా? ఎవరు చెప్పరు. అంటే పౌలు గారితో మనం పోల్చుకోవడం కాదండి, మనం కేవలం వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు ఒక్కరోజు మనం విన్నాం ఎక్కడ, ఇప్పుడు ఆనందరావు గారు మాట్లాడారని కాదు, వారి ఇంటి దగ్గర ఒక సందర్భం వచ్చింది. ఎవరి సందర్భం? కొర్నేలి సందర్భం వచ్చింది. ఆయన చేసిన పని ఏంటి? ఎక్కడో పేతురు గారు ఉంటే అక్కడికి ఎవరిని పంపించాడు చెప్పండి? తన పని మనుషుల్ని పంపించాడు. అందులో నమ్మకమైన సేవకుని పంపించి, పలానా చోట ఈయన ఉన్నారు పేతురు గారు, ఆయన్ని వెంట పెట్టుకుని రండి అని చెప్పి ఆయన వచ్చిన తర్వాత ఆయన పాదాలకు సాష్టాంగ పడితే పేతురు గారు అన్నాడు, నాయన నేను కూడా నీలాంటి వాడినే, నాకు సాష్టాంగ పడ్డం కాదు, దేవునికి సాష్టాంగ పడు అని చెప్పాడు. అసలు నన్ను పిలిచిన కార్యక్రమం ఏంటి అంటే, అప్పుడు అయ్యా నాకు పరిశుద్ధాత్మ ఇలా చెప్పాడు, ఆ మాటను మేము మా హృదయంలో భద్రపరుచుకుని మీ ద్వారా అనేక సత్యాలు వినాలని నేను, నా ఇంటివారు, నా స్నేహితులు, నా బంధువులు అందరం కూడా ఇక్కడ సమకూర్చబడ్డాం. నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావో, పరిశుద్ధాత్ముడు మాకు ఏమి బోధించాలనుకుంటున్నాడో అదంతా నువ్వు చెప్పి మేము వింటామన్నాడు. ఎవరు? ఆయన గొప్ప అధికారి కదా, మనలాగా పని పాటలు లేనాడు కాదు. ఇది ఎందుకంటే సత్య గ్రంథం అండి, ఇది సత్య గ్రంథం. మనం చెప్తున్నటువంటి అపోస్తుల కార్యాల గ్రంథంలో చెప్తున్నటువంటి ప్రతి పట్టణం గురించి, ప్రతి సందర్భం గురించి ఏమనంటే చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఎవరో తన ఇచ్చకు రాసినటువంటి గ్రంథం కాదు. ఏదో ఒక సినిమా తీస్తాడు, ఒక కథ రాస్తాడు, తను ఊహించుకుని రాస్తాడు కదా. కానీ ఇది అలా ఊహకు అందినటువంటి గ్రంథం కాదు, ఊహాతీతమైనటువంటి గ్రంథం. కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే వ్రాయించినటువంటి గ్రంథం ఇది. కాబట్టి ఇంత గ్రంథాన్ని ఏం చేయాలి మనం? ఈ 40 దినాలు నాజీరు చేయబడుతున్నాం కదా, వ్రతం చేసుకుంటున్నాం, మనకు మనమే సమర్పించుకుంటున్నాం. ఎప్పుడు వస్తుందా బసం బుధవారం అని ఎదురు చూస్తాం కదా, ఎప్పుడు వస్తుందా గుడ్ ఫ్రైడే అని ఎదురు చూస్తాం, ఎప్పుడు వస్తుందా ఈస్టర్ అని ఎదురు చూస్తాం. చాలా సంఘాల్లో బసం బుధవారం నాడు ప్రార్థన పెట్టుకుంటారు, మళ్ళీ తర్వాత ఎప్పుడంటే గుడ్ ఫ్రైడేకి, తర్వాత ఈస్టర్కి. ఈస్టర్ అంటే ఇక సర్వసాధారణం కదా, సర్వ ప్రపంచం అంతా ఆదివారం పునరుత్థాన దినం కాబట్టి మనం చూస్తున్నాం. ఇప్పటివరకు పౌలు గారు ఎక్కడ చేశాడు? సమాజ మందిరంలో విశ్రాంతి దినాన్ని చేశాడు కదా ఇప్పటివరకు. కానీ ఆ విశ్రాంతి దినము ఎక్కడికి మార్చబడుతుందంటే పునరుత్థాన దినానికి మార్చబడుతుంది. ముందు ముందు మనం చూస్తాం ఈ విషయాలు. ఈ చర్చ్ అనేది, సంఘం అనేది యోధా సాంప్రదాయంలో ఉంది. ఎప్పటి వరకు? క్రీస్తు మరణానంతరం కూడా పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వచ్చాడో యోధా సాంప్రదాయం నుంచి మందిరం ఎక్కడికి వస్తుందని చెప్పండి? అన్యుల మధ్యకు వస్తుంది. అన్యునికి మందిర ప్రవేశం కలుగుతుంది. దూరస్తుడిగా ఉన్నటువంటి ఆ అన్యుడు ఈ రోజున సమీపస్తుడిగా మారబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం ఈ గ్రంథంలో తెలుసుకుంటున్నాం. కాబట్టి ఎన్నో సత్యాలు ఈ గ్రంథంలో మనకి అంటే ఎలా అంటే జీవిత సత్యం. మనం సజీవులుగా ఎలాగైతున్నామో అలాగే సజీవంగా ఈ వాక్యం మనకు బోధిస్తుంది. మనం సజీవులుగా ఉన్నాము అనేటువంటి సత్యము ఎంత సత్యమో, ఆ మాట ఎంత సత్యమో, అలాగే ఈ బైబిల్ గ్రంథము సజీవంగా మనకి తన ఉద్దేశాలను తెలియజేస్తుంది. ఇది నిర్జీవమైన గ్రంథం కాదు, ఇక్కడ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఈ చరిత్ర అయితే జరిగిన చరిత్ర తప్ప జరగని చరిత్ర కాదు. కొంచెం కాలం అప్రాక్సిమేట్గా అటు ఇటుగా కొంచెం హెచ్చుతగులుగా ఉండొచ్చేమో, కానీ ఇది జరిగిన చరిత్ర అయితే పక్క జరిగిన చరిత్ర. ఎందుకంటే కైసరు అగుసు వలన, అంటే ప్రజా సంఖ్యలో వ్రాయబడినటువంటి సందర్భం ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ ప్రజా సంఖ్యలో వ్రాయబడ్డారు. అంటే యేసుక్రీస్తు యొక్క కాలము, జననము, మరణము, పునరుత్థానము జరిగాయి అని చెప్పడానికి ప్రధాన భూమికను పోషిస్తుంది ఇది కైసర్ అగస్టస్ యొక్క ప్రజా సంఖ్య కాలం కదా. కాబట్టి ఈ చరిత్ర మనం చూస్తున్నప్పుడు ఈ 2వ ప్రయాణంలో 18వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రయాణంలో, ఆయన చేసినటువంటి బోధనలలో ఎక్కడెక్కడ మాట్లాడాడు అంటే ఏథెన్స్లో మాట్లాడాడు, తర్వాత కొరింథులో మాట్లాడాడు కదా, తర్వాత ఎక్కడికి వస్తున్నాడు?
అంత్యోక్యకు బయలుదేరాడు అనమాట. అక్కడికి వచ్చే ముందు ఎక్కడికి వస్తున్నాడంటే ఎఫెసుకు వస్తాడు. చదువుదాం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత, మీరిద్దరు కిందకు వచ్చండి. సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడ ఎక్కి సిరియాకు బయలుదేరును. మాట్లాడకండి. ఇంకా సిరియాకి ఎక్కడికి వచ్చి కెంక్రేయకు వచ్చి ఏమిచ్చాడు? తల వెంట్రుకలు ఇవ్వడం మొక్కుబడి ఉన్నందున అనేది సందర్భాన్ని మనం చూస్తున్నాం. సర్వసాధారణంగా మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే ప్రతి సంవత్సరం ఎవరొకరు పిల్లలకి, పుట్టిన పిల్లలకి, అమ్మ మేము నిర్మలగిరి కొండకు వచ్చి మా బిడ్డ యొక్క తలనీలాలు ఇస్తాం అని చెప్పేసి అంటాం. అసలు నిర్మలగిరి కొండ తీసుకుంటున్నావు మొక్కుబడి, నీ మొక్కుబడిలో ఏమి లాభం ఉంది? ఎవరికి లాభం ఉంది? ప్రభు కదా, ప్రభు వాక్యం కదా, ప్రభు వాక్యం కదా. ఏం చేయబడాలి? విశ్వవ్యాప్తం కావాలి, అనేక మందికి చేరబడాలి, అనేక మంది విశ్వాసాలు కావాలి. కానీ ఇందులో కూడా ఏం చూస్తున్నామంటే మన వ్యక్తిగత స్వలాభాన్ని చూస్తున్నాం. కాబట్టి ఈ తలానీలాలు అనేటువంటి ఒక ప్రక్రియను పెద్ద బూచిగా చూపించి మనం ఎక్కడెక్కడో మొక్కుబడి చేస్తుంటాం. వాళ్ళకి మనం తెలియదండి, మనకు నిజానికి వారి మనకు తెలీదు. ఆ పాస్టర్ నీకు ప్రత్యేకించి ప్రార్థన కూడా చేయడు. సహోదరుడు శిష్యుడైనటువంటి యాకోబు ఏం చేయబడ్డాడు? 13వ అధ్యాయంలోనే ఆయన ఏం చెప్పాడంటే ఖడ్గము చేత చంపబడ్డాడు. అది యూదులకు బహు ఇష్టమైన ప్రక్రియని అగ్రిప్ప ఎంచాడు కదా, హేరోదు మహారాజు ఎంచాడు. సరే, ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అపొస్తలుడైన పౌలు అంటాడు, దేవుని చిత్తమైతే దేవుని చిత్తానికి అప్పగించుకోమను కదా. కానీ అపొస్తలుడైన పౌలు అంటాడు, మా ప్రయాణం అంతా ఎవరి చిత్తంలో ఉంది? దేవుని చిత్తంలో ఉంది. యాకోబు అన్నాడు, మీరు దేవుని చిత్తమైతే అది చేతము ఇది చేతమని చెప్పుకుని తప్ప మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడడానికి వీలు లేదంటాడు. కాబట్టి ఈ మాటలు మన దైనందిన జీవితంలో, మన భాషలో, మనం మాట్లాడేటువంటి ఈ సంభాషణలో ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మీ సంభాషణ ఎలా ఉండాలన్నాడు? ఉప్పు వేసినట్టుగా ఉండాలన్నాడు. ఉప్పు ఎంత ప్రాముఖ్యమైందో మనకు తెలుసు, ఎందుకంటే చాలామంది వంటలు లేకుండా మనం బ్రతకం కనుక. కాబట్టి ఈ మాట మన జీవితంలో ఎంత ప్రభావవంతమైనటువంటి ప్రాచుర్యంకి రావడం జరిగింది. వినండి, ఈ రెండవ ప్రయాణం అపోస్తలుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయం 41వ వచనం నుండి ప్రారంభమయ్యి 18వ అధ్యాయం 22వ వచనంతో ముగుస్తుంది. ముగిసిన తర్వాత మరలా వెంటనే అంటే ఇలాగొచ్చేసి బయలుదేరిపోవడం కాదు, కొంతకాలానికి మరలా అదే అధ్యాయంలో 3వ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ రెండవ ప్రయాణంలో చేసినటువంటి ఈ పరిచర్య అంతా కూడా ఎక్కడి నుండి బయలుదేరాడు అనేది మనం చూసాం. ఏ ఏ పట్టణాల్లో చేశాడని చూసాం. మనం ఆయన చేసినటువంటి పరిచర్యలు ఎంతమంది మార్పు పొందారని చూసాం, ఎంతమంది ప్రభుని అత్తుకున్నారో చూసాం, ఎంతమంది వ్యతిరేకించారో చూసాం. ఈ పరిచర్య అంతా దేవుని నామ మహిమార్థం సాగిందని ఎన్నో విషయాలు మనం ఈ అధ్యాయంలో చూస్తూ వచ్చాం కదండి. ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో మనం దేని గురించి చూసాం? ఏథెన్స్ పట్టణం గురించి చూసాం, తర్వాత కొరింథీ పట్టణం గురించి చూసాం కదా. ఈ ఏథెన్స్, కొరింథీ పట్టణాల్లో ప్రబలంగా జరిగినటువంటి పరిచర్యను చూసాం. ఈ పరిచర్య సుమారుగా 3 సంవత్సరాల కాలము, అంటే 2 సంవత్సరాల 6 నెలలు సుమారు ఈ పరిచర్య పట్టింది. ఈ కాలం కొంచెం ఇంచుమించుగా 3400 కిలోమీటర్లు పైచిలకు ఆయన ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తాం. అంటే 2700 మైళ్ళ దూరం ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తాం. వాడ మార్గాన, తర్వాత నడక మార్గాన. చూడండి, 1000 కిలోమీటర్లు సముద్ర మార్గాన, నడక మార్గాన. నడక అంటే ఇటువంటి మనం చూసారా, ఇప్పుడు చక్కగా సిమెంట్ వేసిన రోడ్డు మీద ప్రభుని ఆరాధిస్తున్నాం, కానీ అటువంటి పరిస్థితులు అక్కడ లేవండి. అడవులలో, ఎడారులలో, అనేక ఇరుకులలో, ఇబ్బందుల్లో, కరెంటు లేకుండా చీకటిలో వారు చేసినటువంటి ఎన్నో ఆపదలలో వారి ప్రయాణము సువార్త యాత్ర చేసి ప్రభునామాన్ని ఎంతో అద్వితీయంగా గణపరిచాడు. మనం చూసినప్పుడు ఈ పరిచర్యలో ప్రియులారా, మొదటి ప్రయాణాన్ని ముగించుకుని వచ్చిన తర్వాత ఆయన గలతీయులకు రాసిన మొదటి పత్రిక రాశారు. అది క్రీస్తు శకము 49వ సంవత్సరంలో చెప్పాను కదా. మొదటి పత్రిక ఎప్పుడు రాశారని చెప్పాను? మొదటి ప్రయాణము ముగించుకుని వచ్చిన తర్వాత ఏంటి, ఎక్కడి నుండి అంత్యోక్య నుండి రాశారు. ఏ లేఖ? మొదటి లేఖ, అది గలతీయులకు రాసిన
పత్రిక. ఆ గలతీ పత్రికే ఈ రోజున ఈ బైబిల్ మన చేతికి రావడానికి కారణమైంది. ఆ గలతీ పత్రికను చదివే ఎవరు? మార్టిన్ లూథర్ గారు. మార్టిన్ అంటే ఈయన పేరు, లూథర్ గారు అంటే వారి తండ్రి పేరు. లూథర్ గారు కాదు, లూథరన్ సంఘం అంటాం కదా, అది మార్టిన్ గారు స్థాపించినటువంటి సంఘం. చాలా సర్వసాధారణంగా మనకు ఇంటి పేరు ఏమొస్తుంది, మన పూర్వీకులది వస్తుంటుంది. కానీ చాలా తెగలలో ఇంటి పేరు ఎవరిది వస్తుందంటే తండ్రి పేరు. అలా తండ్రి పేరే ఇంటి పేరు అనమాట. అలా మార్టిన్ గారి యొక్క తండ్రి పేరు లూథర్ గారు కనుక ఆయన మార్టిన్ లూథర్ గారు అయ్యాడు. సరే, ఆయన ఈ గలతీ పత్రిక చదివినప్పుడు ఈ గలతీ పత్రికలో అపోస్తులైన పౌలు ఏమైతే వ్రాసాడో వాటిని అధ్యయనం చేసినప్పుడు ఈ రోమన్స్ చేస్తున్నటువంటి బోధకును ఈ గలతీ పత్రికలో ఉన్నటువంటి విశేషమైన బోధకును చాలా ఆంతర్యం కనబడినప్పుడు చాలా ఆంతర్యం ఉంటుంది అక్కడ. కనబడినప్పుడు వారు చేసే బోధ అంతా తప్పు అని గ్రహించి వినూత్నమైనటువంటి బోధ, అంటే ఈ బైబిల్ గ్రంథము సర్వప్రపంచానికి అందుబాటులో ఉండాలి తప్ప ఏ మత పెద్దకో సంఘ పెద్దకో లేకపోతే సమాజపు అధికారికో వారి చేతిలో ఉండేది కాదు. ఇది సర్వమానవుల చేతిలో ఈ బైబిల్ గ్రంథం ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆయన చేసినటువంటి సంస్కరణల ఫలితమే ఈ రోజున బైబిల్ మన చేతికి వచ్చింది. ఏంటండి, అదే మొట్టమొదటి పత్రిక. ఏ పత్రిక అంటే గలతీ పత్రిక. అయితే ఆ ప్రయాణం అయిన తర్వాత రెండో ప్రయాణంలో ఈయన ఏ పట్టణాలు చూశాడని చెప్పాం? దెస్సలోనిక పట్టణానికి వెళ్ళాడని చెప్పమా? దెస్సలోనిక పట్టణానికి వెళ్ళాడు. చాలా పట్టణాలు చూసాం కదా. కొరింథీ పట్టణానికి వెళ్ళాడు, తర్వాత ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళాడు, ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు, ఎఫెసీ పట్టణానికి వచ్చాడు. ఇలా రకరకాలుగా చూసాం కదా. ఈ రెండో ప్రయాణం ముగించుకొచ్చిన తర్వాత ఆయన దెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక, రెండో పత్రికను రాశారు. దెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక, రెండో పత్రిక, అది 52-53 మధ్యకాలంలో జరిగినటువంటి ప్రయాణం. 50-53 మధ్యకాలంలో జరిగినటువంటి ప్రయాణం. ఈ మూడు పత్రికలు ఎక్కడికి రెండో ప్రయాణం నాటికి రాయడం జరిగింది. వినండి. అయితే ఈ 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, ఎవరిని చూసాము? ప్రాముఖ్యమైన నగరాల్లో ఏ నగరాన్ని చూసాం? ఏథెన్స్ నగరం చూసాం కదా. ఏథెన్స్ నగరం యొక్క వైభవాన్ని మనం చెప్పుకున్నాం కదా. ఎంతటి వైభవం అని చెప్పుకున్నాం? ఏథెన్స్ నగరం యొక్క వైభవం ఎంతటి నగరం అని చెప్పుకున్నాం? అది వాడరేవులకు ప్రసిద్ధి చెందినటువంటి నగరం కదా. ఆ ఏథెన్స్ నగరము క్రీస్తు పూర్వము 5వ శతాబ్దంలోనే, క్రీస్తు శకం కాదండి, క్రీస్తు పూర్వము అంటే క్రీస్తు ఇంకా 500 సంవత్సరాలకు పుడతాడనగానే అప్పటికే ఆ యొక్క ఏథెన్స్ పట్టణము ఎలా ఉందంటే ప్రజాస్వామ్యకము విరాజిల్లినటువంటి పట్టణంగా ఉంది. ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది నిజమైన ప్రజాస్వామ్యం కాదు. ఎందుకంటే అణగారినటువంటి అట్టడుగు వర్గాల వారు స్వతంత్రంగా వారి భావస్వేచ్ఛను ప్రకటించడానికి వీల్లేదు. కానీ అక్కడ వారు వారి భావాన్ని స్వేచ్ఛగా, అంటే భావస్వేచ్ఛ అనేది వారికి ఎలా ఉందంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంది. అంటే ఆ క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే అదేం చేయబడిందంటే గొప్ప ప్రజాస్వామిక దేశంగా. అక్కడ కూడా ఏముందంటే గొప్ప విగ్రహారాధన ఉంది. అక్రోపోలిస్ అనేటువంటి దేవత ఆ పట్టణానికి పేరు మోసినటువంటి దేవతగా మనం చూస్తాం. ఏథెన్స్ పట్టణానికి అక్కడ ఆయన పరిచర్య చేశాడు. చూసాం కదా మనం, ఇంటింట వాడవాడ పల్లెకు, తర్వాత ఆ పట్టణం అంతా విగ్రహాలతో నిండి ఉండడం చూస్తున్నాం కదా. అటువంటి ప్రదేశాలలో, అటువంటి భయానక పరిస్థితుల్లో ఎవరు చేశాడు పరిచర్య? చెప్పండి, పౌలు గారు చేశారు. తీరా అక్కడ నుండి మరలా కొరింథీకి వచ్చేసరికి కొరింథీ కూడా అదే పరిస్థితి. కొరింథీ కూడా ఎలా ఉంది? అది గొప్ప వాడరేవు పట్టణం. కొరింథీ కూడా ఏ పట్టణం అంటే వాడరేవు పట్టణం. కొరింథీ కూడా సంస్కృతి కార్యక్రమాల్లో లేక మనం చూసినట్లయితే ఈ ఏథెన్స్ లాగా ఏథెన్స్లో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి సామ్రాజ్యాలు, ఒట్టోమన్ సామ్రాజ్యం అని చదువుకున్న పిల్లలు తెలుసు కదండి. ఒట్టోమన్ సామ్రాజ్యం గురించి ఎప్పుడైనా చదువుకున్నారు? మీరు చదువుకున్నారు కదా. ఒట్టోమన్ సామ్రాజ్యం యొక్క సంస్కృతి యొక్క ఆ యొక్క విలువలు అక్కడ కనబడుతుంటాయి. రోమన్ గ్రీకు సామ్రాజ్య సంస్కృతిగా కార్యక్రమాలు అక్కడ కనబడుతుంటాయి. గమనించండి, అంత నాగరికతకు అది క్రీస్తు పూర్వము 3400 సంవత్సరాల క్రిందటే. అంటే
క్రీస్తు ఇంకా 1375 సంవత్సరాలకు వస్తాడనగానే ఆ యొక్క ఏథెన్స్ పట్టణము ఎంతో నాగరికతలతో విరజిల్లిన పట్టణంగా మనం చూస్తాం. ఏంటి ఎప్పటికీ? క్రీస్తు ఇంకా 1375 సంవత్సరాలకు వస్తాడనగా. ఏదో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వస్తాడని కాదు. ఇది క్రీస్తు పూర్వము 8-9 శతాబ్దాల మధ్య. అంటే 8-9 శతాబ్దాలు అంటే ఏంటి? ఏమనుకోవచ్చు? 800, 900 కదా. అంటే ఆ ప్రాంతంలోనే ఇది ప్రాపంచిక నగరాలలో అతి సుందరమైనటువంటి నగరంగా యునెస్కో అంటే ప్రపంచ పర్యాటక కేంద్రమైనటువంటి సంస్థ అయినటువంటి దాని ద్వారా ఏం చేయబడిందంటే ఎన్నిక చేయబడింది. అంతటి చరిత్ర కలిగినటువంటి ఈ పట్టణము, కానీ అదే పట్టణం నుంచి చెప్పాను కదా, ఎవరు వచ్చారు చెప్పాను? ప్లేటో అన్నాను. తర్వాత ఎవరెవరు వచ్చని చెప్పాను? 3 చెప్పాను. సాక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో, వీరు కూడా ఆ దేశం నుంచి వచ్చినటువంటి గొప్ప నాగరికులుగా మనం చూస్తాం. మరి కొరింథీకి వచ్చేసరికి కొరింథీ పట్టణం కూడా గొప్ప ఓడరేవు కలిగిన పట్టణం. అంటే ఓడరేవు ఎక్కడైతే ఉందో అక్కడ ప్రపంచ నాగరికతలకు ఒక నిలయముగా మనం చూడగలుగుతాం. ప్రపంచ వాణిజ్యానికి నిలమైన కేంద్రంగా మనం చూడగలుగుతాం. మిగతా రాష్ట్రాల కంటే, మిగతా పట్టణాల కంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా మనం చూస్తాం. అక్కడ కూడా బహు దేవత విగ్రహారాధనతో నిండినటువంటి పట్టణం కొరింథీ. ఎందుకంటే కొరింథీలకు రాసిన పత్రికలో మనం ముందు చూస్తాం. నేను చెప్తాను దాని గురించి కూడా, కొరింథీ గురించి కూడా తప్పనిసరిగా చెప్తాను. అపోస్తలుని పౌలు రాసినటువంటి సందర్భం వస్తుంది, కొరింథీకి రాసినటువంటి లేఖ. ఆ సందర్భంలో తప్పనిసరిగా దాని గురించి చెప్తాను. అయితే ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? 2వ ప్రయాణాన్ని ముగించుకుని ఎక్కడికి వచ్చేసాడంటే అంత్యోక్య వచ్చేసాడు. తర్వాత మరలా 3వ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఎన్నో అధ్యాయము? సరే, తర్వాత జరిగిన సంగతి చూద్దాం. అది చాలా ప్రాముఖ్యమైనది. పౌలు గారు యెరూషలేముకి వచ్చేసిన తర్వాత, యెరూషలేము నుంచి అంత్యోక్యకు వచ్చేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడైతే ఎఫెసును వదిలిపెట్టి ఆయన వచ్చాడో అక్కడ ఏం జరుగుతుందంటే చదువుదాం. బయలుదేరి సంచరించు అలెగ్జాంద్రియా వాడైన అపోలో అని ఒక యూదుడు. అలెగ్జాంద్రియా అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మీకు ఇంతకు ముందు మన అపోస్తల కార్యాల గ్రంథంలో ఏ అధ్యాయంలో చదువుకున్నాం చెప్పండి? కొంతమంది ముందు 15 దేశాల వారు వచ్చారు, తర్వాత మరలా 5 దేశాల వారు వచ్చారు అన్నాం కదా. ఎవరెవరు? 6వ అధ్యాయము. 6వ అధ్యాయం ఎన్నో వచనం? 9వ వచనమా? 9 చదవండి ఒకసారి. అప్పుడు సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియల సమాజంలోను. వినండి, వీరి గురించి చెప్పినప్పుడు వీరు ఎవరని చెప్పాను? అలెగ్జాంద్రియా వారు ఎవరని చెప్పాను? గుర్తుందా? పురాతన కాలంలో గ్రీకు దేశం యొక్క మతపరమైన, సంస్కృతిపరమైన వారి యొక్క ఏమి నేర్చుకున్నారన్నాను? ఆ సంస్కృతులను, వారి విభిన్న ఆచారాలను, వారి పాండిత్యాన్ని, వారు అక్కడ ఉన్నటువంటి ఏం చెప్పొచ్చు నాగరికత ఏదైతుందో అదంతా నేర్చుకున్నటువంటి ఏ యూదులు అని చెప్పాను? హెలెనిస్టిక్ యూదులు అని చెప్పాను కదా. చెప్పనా? గుర్తుందా? వీరు హెలెనిస్టిక్ యూదులుగా పిలువబడుతున్నారు, ఈ దేశం నుండి వచ్చిన వారు అని చెప్పాను. గుర్తుంది కదా. ఈ అలెగ్జాండ్రియా ఎక్కడ ఉందంటే ఐగుప్తులో ఉంది. మీరు ఒకసారి పాఠం చూడండి, వెనక 4వ పాఠం కాడికి రండి. 4వ పాఠం కాడికి రండి. బాగా కింద చూడండి. అరేబియా ఉందా? అరేబియా పక్క ఉంటా ఎడం చేతి వైపుకి ఏముంది? ఐగుప్తు ఉంది కదా. ఐగుప్తు దగ్గర ఉంది అలెగ్జాండ్రియా. చూడండి, ఈ అలెగ్జాండ్రియా నుంచి ఎక్కడికి వచ్చాడు? ఇతను ఐగుప్తు నుండి ఎక్కడికి వచ్చాడండి? ఎఫెసుకు వచ్చాడు. పద్మ చదవ కదా. ఎక్కడికి వచ్చాడు? ఎఫెసుకు వచ్చాడు. అంటే ఎలా వచ్చాడు? ఎంత దూరం నుండి వచ్చాడు? చూడండి, మనం ఏదో ఒక 10 మీటర్ల దూరం లేకపోతే ఒక 50 మీటర్ల దూరం వచ్చి ప్రార్థనలో ఏకీభవించడానికి ఆయాసపడుతుంటాం కదా.
పోనీ ప్రొద్దంతా కష్టపడ్డ వాళ్ళు రాలేకపోతున్నారంటే వాళ్ళని ఏం చేయలేమండి పాపం. ఎందుకంటే మన రెక్కలు ఎవరికైనా తాకట్టు పెట్టుకున్నప్పుడు దాని ప్రకారం మనం బ్రతకాలి, తప్పదు. కానీ మరి మన రెక్కలు మన సొంతంగా మనం బ్రతుకుతున్నప్పుడు, మన కూలి పని మనం తెచ్చుకుని బ్రతుకుతున్నప్పుడు, బైబిల్ గ్రంథం హిబ్రూ భాషలో రాయబడినటువంటి ఈ గ్రంథాన్ని అక్కడ ఉన్నటువంటి పండితులు ఎందుకు మార్చారంటే గ్రీకులోకి మార్చారు. ఎక్కడ? అలెగ్జాండ్రియాలో ఉన్నటువంటి ఆ యూనివర్సల్, దాని ఏమంటారు, గ్రంథాలయాన్ని, లైబ్రరీ. ఆ లైబ్రరీలో, అంతటి లైబ్రరీలో ఏముంటాయి చెప్పండి? మతపరమైన, సంస్కృతిపరమైన కదా, విదేశాలకు చెందినటువంటి సంస్కృతులు అక్కడ. అంటే నాగరికతకు అనుకూలమైనటువంటి, ఆ నాగరికతను తెలియజేసేటువంటి గ్రంథాలు అపోల్లో. చదువుదాం. అతడు అది ఏమన్నాడు? అతడు విద్వాంసుడు అంటే ఇప్పుడు ఈ తబల ఉందండి, త్రిపుల్ కాంగో అందరం కొట్టగలుగుతామా? కొంతమంది కొట్టగలుగుతారు. ఎందుకు? వాళ్ళకి ఆ విద్య వచ్చు. వాడు అనేక చోట్ల వాడబడుతున్నాడు అనుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వాడబడుతున్నాడు అనుకోండి, వాడిని ఏమంటాం అప్పుడు? విద్వాంసుడు అంటాం. ఏదో ఇక్కడ కొట్టేస్తే విద్వాంసుడు అన్నాం. ఇప్పుడు వర్ణగాడి కూడా కొట్టేస్తున్నాడు కదా, ఆ ప్లే చేసేస్తున్నాడు, వాడు విద్వాంసుడు అంటామా? పండు ప్లే చేస్తున్నాడు, విద్వాంసుడు అంటామా? అంటే కొంతవరకు సంఘానికి సహకారం, వారి సహకారం. కానీ విద్వాంసుడు అంటే ఏంటి చెప్పండి? దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వాడబడే వ్యక్తులను విద్వాంసులు అంటాం. బాలసుబ్రహ్మణ్య గారిని గాన గంధర్వుడు అన్నారు. ఎందుకన్నారు? అని చెప్పేసి ఏదో గ్రంథాల గురించి చెప్పలేదండి. దేని గురించి చెప్తున్నాడంటే లేఖనాలు. లేఖనాలని దేని అంటారు? బైబిల్ గ్రంథ వాక్యాలను లేఖనాలు అంటారు. ప్రవచనాలు కదా. ఈ బైబిల్ గ్రంథం మనం ధ్యానిస్తున్నప్పుడు బైబిల్ గ్రంథ లేఖనాలను మనం ధ్యానిస్తున్నాం కదా. ఈ లేఖనాలలో ఎటువంటి వాడట? ప్రవీణుడు. అంటే బైబిల్ గ్రంథం గురించి కూడా బహుగా తెలిసిన వాడు. ఎవరు? ఈ అపోలో. ఎక్కడి నుండి వచ్చాడు చూడండి. ఇప్పుడు పౌలు తన ప్రయాణం ముగించుకుని తిరిగి తను బయలుదేరినటువంటి ప్రాంతానికి వచ్చేసాడు. కానీ అక్కడ దేవుడు ఎవరిని రేపాడు? ఇక్కడ నుండి, ఐగుప్తు నుండి ఎక్కడ నడిపించాడు అపోలోను? ఎఫెసును ఎక్కడ నడిపించాడు కదా. ఎఫెసును ఎక్కడ నడిపించాడు? ఎఫెసులో జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూసినప్పుడు ఇతడు విద్వాంసుడును, లేఖనంలో యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశము పొంది తన ఆత్మందు తెవరపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడిన ఆరంభించాను అంటాడు. ఇప్పుడు పౌలుతో కూడా అన్నాడు కదా, పరిశుద్ధాత్ముడు నువ్వు ధైర్యంగా మాట్లాడు కదా. ఎందుకంటే ఇక్కడ నాకు అనేక మంది ఎవరున్నారు? నా మనుషులు ఉన్నారు. పరిశుద్ధాత్ముడు అన్నాడండి, అనేక మంది నా మనుషులు ఇక్కడ ఉన్నారు, అనేక మంది. చూస్తారా ఆ మాట? ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం నిన్న చదివినటువంటి అధ్యాయంలోనే మనం ఏమని అంటాడంటే చూడండి, ఈ 18వ అధ్యాయంలో 10వ వచనం, రైట్, 10వ వచనం చదవండి ఒకసారి. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని. ఈ పట్టణంలో ఎవరున్నారట? బహుజనం. యోహాను సువార్తికుడు అంటాడు 10వ అధ్యాయం 16వ వచనంలో. ఒకసారి చదువుదాం. 10వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను అన్నాడా? యేసుక్రీస్తు అనలేదా ఈ మాట? అన్నాడు కదా. ఎంతటి ఆదరణ మాటలండి ఇవి ప్రియులారా. మనం ఎక్కడైతే భయపడుతున్నామో అక్కడ వెంటనే ఆయన భయపడకము, నీకు నేను తోడై ఉన్నాను, నిన్ను మరిచిపోలేదు, నిన్ను విడిచిపెట్టలేదు. కాబట్టి కష్టాలలో, నష్టాలలో, వేదనలో, శోధనలో, ఇరుకులలో, ఇబ్బందులలో, సమస్త విషయాల్లో నేను నీకు ఎలా ఉన్నాడు? అదృశ్యమైనటువంటి శక్తిగా మన హృదయంలో కొలువైనటువంటి భక్తితో, భక్తి భావనతో, ఒక ధైర్యంతో మనల్ని ముందుండి, మన వెనకుండి, మన ముందు వెనక ఆయనే ఉన్నాడు. మనకి తెలియక మనం ఏదో నేను ఒంటరిని అనుకుంటున్నాను, కానీ దేవుని వాక్యం ఉంటుంది, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందగును బలమైన జనమగును అన్నాడు. కానీ మనము అదే సమయంలో ఒంటరి వాడడం అనుకుంటాం, అదే సమయంలో 1000 మంది కంటే పెక్కు బలం కలిగిన వారు ఉంటాం. ఎందుకంటే దేవుని బలమును అంచనా వేయడానికి ఏ మనుషుని కూడా జ్ఞానము సరిపోదు. నువ్వు ఒప్పుకుంటేనే, ప్రభువా నేను
పాపిని నువ్వు ఒప్పుకుంటే, ప్రభువా నీవు గొప్పవాడు అని ఒప్పుకుంటే, ప్రభువా నీవు బలవంతుడు అని ఒప్పుకుంటే ఆయన ఎంత బలవంతుడో మనకు అర్థమవుతుంది. అంటే ప్రభు దగ్గర మనలను మనం రిక్తిగా చేసుకుని ఆయన పాదాల చెంత మోకరెళ్ళాలంతే. నేను అనేది కాకుండా, ప్రభువా నీవు మాత్రమే నన్ను నడిపించేది, నువ్వు మాత్రమే నన్ను బ్రతికించేది, నువ్వు మాత్రమే నన్ను ఈ కష్టం నుంచి తప్పించేది, ఏ మనుషుడు కాదు. కనుక నీ జీవితంలో ఏదైనా మేలు జరిగితే నువ్వు ఎవరికి మొక్కుబడి చెల్లించాలి? దేవునికా, వేరే స్థలానికా? దేవునికి. ఈ వాక్యము సజీవమైందని నేను పదే పదే చెప్పడానికి ఏంటంటే, నీ వాక్యములో పరిపూర్ణంగా నిమగ్నమైతే, ఆ వాక్యపు యొక్క శక్తిని పరిపూర్ణంగా నువ్వు గ్రహించగలిగితే ఏ వ్యక్తి మీద ఆధారపడవండి, ఏ వ్యక్తి మీద ఆధారపడ. మనం ఆధారపడాల్సింది ఎవరి మీద అంటే దేవుని శక్తి మీద, వ్యక్తి మీద కాదు. పౌలు బలహీనుడండి. మనం ముందు చూస్తాం. శరీరానికి ఎలా ఉంటాడంటే, మీకు తెలుసో లేదు, మనం చాలా కాలం క్రిందట మన ఊరు యొక్క శక్తి అవసరం అవుతుంది అంటే యేసుక్రీస్తు వారు అన్నాడు కదా, మీరు సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి, మీరు నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి. ఏ నామంలో? ఏ నామంలో? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వండి. విని రక్షించబడిన, బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు కదా. ఇది కథ సువార్త. కానీ వీరికి ఎవరికి ఇప్పుడు అపోలో ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ లేఖనాల్లో కూడా ఏం కలిగినోడు? ప్రజ్ఞ కలిగినోడు. అయినప్పటికీ ఏం గురించి తెలియదు ఆయనకు? పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం గురించి తెలీదు. యోహాను బాప్తిసం గురించి మాత్రమే తెలుసు. చదువుదాం. ఈ సందర్భాన్ని విని అకుల ప్రిస్కిల్లాలు ఏం చేశారంటే ఆయనను చేర్చుకుని దేవుని యొక్క మార్గాన్ని, ఆయన వాక్యాన్ని మరీ పూర్తిగా, అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మని గురించి ఆయనకి వివరంగా నేర్పించారు. ఎవరెళ్ళు? అకుల ప్రిస్కిల్లా ఎవరెళ్ళు? పౌలుకి ఆతిథ్యం ఇచ్చిన వారు కదా. వీళ్ళేం సేవకులు కాదు, కానీ వీరు కూడా ఏం చేస్తున్నారు? సేవకుని వలె ఆ దృష్టాంతాలను ఎత్తి చూపించి ఆ పౌలు గారు ఏదైతే నేర్పించాడో అది వారి హృదయంలో భద్రపరుచుకున్నారు. వారి హృదయంలో భద్రపరుచుకుని ఒక సంవత్సరం నేను చెప్తాను, నాకేదో చిన్న ఆపద వచ్చినప్పుడు డాక్టర్ గారు ఏం చేశారు? ఒక వారం 10 రోజులు వాక్యం నడిపించారు. కారణం ఏంటి? విన్న వాక్యము, చదువుతున్న వాక్యము మనం ఎదుటి వారికి బోధించేటువంటి స్థైర్యాన్ని ఇవ్వాలి. వాక్యం చదవడం అంటే ఒకరు చూసుకోవడం ఆనందరగతమే. అపొస్తలుడైన పౌలు 0 అండి. కానీ ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? సాక్షాత్తు దేవుని ముఖాంతరంలో నుంచి మాట్లాడుతున్నాడు కదా. దేవుని స్వరమే మాట్లాడుతుంది పౌలులో నుండి. ఈ చరిత్ర అంతా పౌలుకి తెలుసు అంటే నో, తెలవచ్చు తెలకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు తనతో ఏం చేస్తున్నాడంటే ధారాళంగా మాట్లాడిస్తున్నాడు, అనర్గళంగా మాట్లాడిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మని గురించి ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? అకుల ప్రిస్కిల్లా ఎవరు చెప్తున్నారంటే, ఇంతటి తత్వజ్ఞానము కలిగినటువంటి, లేకపోతే లేఖనాల్లో ప్రవీణ్యుడైనటువంటి, విద్వాంసుడైనటువంటి ఆ వ్యక్తికి నేర్పిస్తున్నప్పుడు ఆ వ్యక్తి మీరెవరండి నాకు నేర్పడానికి, నాకు అన్నీ తెలుసు అన్నాడా? పోనీ ఆ వ్యక్తి ముందు అకుల ప్రిస్కిల్లాలో ఏమైనా పెద్ద డిగ్రీలు చేశారా? చెప్పండి. అకుల ప్రిస్కిల్లాలో విద్వాంసులు అన్నాడా పరిశుద్ధాత్ముడు? అపోలోను విద్వాంసుడు అన్నాడా? అపోలోని కదా అన్నది. కానీ అంతటి విద్వాంసుడు ఏం చేశాడు? వారి ముందు చేతులు కట్టుకుని, మీరు చెప్పే వాటిని చేతులు కట్టుకుని నుంచో అక్కర్లేదు, చేతులు కట్టుకుని నుంచోవడం కూర్చోవడం అనేది ఏంటంటే వినయానికి సాదృశ్యం. అంతే. చేతులు కట్టుకోవడం అనేది వినయానికి, తనను తాను తగ్గించుకోవడానికి సాదృశ్యం. అయితే వారు బోధిస్తున్నప్పుడు వారి మాటలు యందు లక్ష్యం ఉంచి బహుగా ఆ మాటలను ఆయన ఏం చేశాడంటే నేర్చుకున్నవాడిగా మనం చూస్తాం. చదువుదాం. తరువాత అతడు అకాయికు పోదలిసినప్పుడు అతన్ని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాడంటే మరలా ఏమనుకోవాలి ఇక్కడ? సహాయం అంటే సువార్తను ప్రకటించడమే సహాయం అంటే. అర్థమైందండి? ధన సహాయం ఏమి కాదు, వస్త్ర సహాయం ఏమి కాదు. అఫ్కోర్స్ అవి కూడా అయితే ఉండొచ్చు, కానీ ఇక్కడ సువార్తను ప్రకటించమే. తన శిష్యులు లేకపోతే తను ఏర్పరచుకున్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారు ప్రాముఖ్యంగా సర్వ ప్రపంచానికి ఏం చేయడం? సువార్తను ప్రకటించడమే. ఈ సువార్తను ప్రకటించడానికి ఎక్కడి నుండి వచ్చాడు ఈయన? చెప్పండి. ఎక్కడి నుండి? అలెగ్జాండ్రియా నుంచి ఎంత ప్రయాణం చేశాడు చూడండి. ఎక్కడికి? ఎఫెసుకు వచ్చాడు. చదువుదాం. ఇప్పుడు 19వ అధ్యాయం ప్రారంభం. చదువుదాం. 19.
యేసుక్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు అంటే లేఖనాలు చూపిస్తూ యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండించుతూ వచ్చాడు. అంటే యూదులు ఎప్పుడు కూడా ఇదే ఏంటంటే ఏమని యేసుక్రీస్తును మెస్సయ్యగా ఒప్పుకోకపోవడం, యేసుక్రీస్తు పునరుత్థానుడు కాలేదనడం, ఇదే అంటే యేసుక్రీస్తు యొక్క ఆలోచనలకు ఆయన యొక్క మార్గానికి ఆటంకం కలిగించేవారుగానే ఉన్నారు తప్ప యూదులు ఆ మార్గాన్ని అవలంబించేవారుగా లేరు. ఎక్కడ చూసినా సర్వసాధారణంగా ఆటంకాలు ఎవరి వలన వస్తున్నాయి చెప్పండి? యూదుల వలన వస్తున్నాయి కదా. ఈ కలిగే ఆటంకాలన్నీ కూడా యూదుల వల్లనే. అందుకని యేసుక్రీస్తు అన్నాడు, అభ్యంతరాలు రాక మానవ కానీ ఎవరి వలన వస్తుందో వారికి శ్రమ అన్నాడు. కాబట్టి సంఘంలో మనం ఎవరమైనా దేనికి కూడా అభ్యంతరం కలిగజేయడానికి వీలేదు. ఒకవేళ మీ సేవకుడు కానీ సంఘ పెద్దలు కానీ ఆలోచించింది మీకు మంచిగా తోచలేదు అనుకోండి, మంచిగా అనిపించలేదు అనుకోండి, చెప్పొచ్చు. ఏమనంటే నైనా మీరు ఇలా ఆలోచించారు, దీనికంటే కొంచెం అలాగ ఆలోచిస్తే మంచిదేమో చూడండి, మాకు ఇలాగ అభిప్రాయం ఉందని చెప్పొచ్చు, తప్పలేదు. కానీ అలా చెప్పకుండా బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాం మనం, అది చాలా తప్పు. ఏదన్నా తర్వాత 19వ అధ్యాయంలో సాగుతున్నటువంటి ప్రయాణం, పౌలు గారి ప్రయాణం మళ్ళీ ప్రారంభమైంది. ఎప్పటికీ 3వ సారి చదువుదు 19. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశములను సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతారని అడుగగా, వారు యాహాను బాప్తిసం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యాహాను అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన ఏమిచ్చాడు, బాప్తిసం ఇచ్చినని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టింది. వినండి ప్రియులారా, ఆగుదాం. ఎన్నో వచ్చిన వరకు? 6వ వచనం వరకు చదివారు కదా. 19వ అధ్యాయం ప్రారంభంలో అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించుచు ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి. ఇప్పుడు మనం ఈ ఎఫెసు అనేది చాలా ప్రాచీన నగరాల్లో శక్తివంతమైనటువంటి నగరం. ఇంకొక మాట చెప్తాను మీకు. ఇప్పుడు ఈ చరిత్ర అంతా ఏ సామ్రాజ్యంలో జరుగుతుంది? రోమా సామ్రాజ్యం కదా. రోమా సామ్రాజ్యం అండర్లో జరుగుతుంది ఈ కార్యాలన్నీ కూడా. అంటే రోమా ఎక్కడుందని చెప్పం మనం, చెప్పండి? ఎక్కడో మూలను చూసాం కదా, అక్కడ నుండి ఈ చరిత్ర అంతా జరుగుతుంది. ఈ రోమా సామ్రాజ్యంలో ఈ రోమాకు ముఖ్య పట్టణము రోమా సామ్రాజ్యం అయితే, ఆ రోమా పట్టణం అయితే, ఈ సామ్రాజ్యంలో ప్రధాన పట్టణాలుగా ఉన్నాయి ఏమేమంటే, ఇప్పుడు అలెగ్జాండ్రియా అనుకున్నాం కదా. అలెగ్జాండ్రియా అంటే ఐగుప్తులో ఉన్నటువంటి అలెగ్జాండ్రియా. తర్వాత ఈ కొరింథు ఎక్కడి నుంచి ఈ పరిచర్య ప్రారంభమవుతుంది? ఇప్పుడు ఆ పౌలు గారి పరిచర్య ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? అంతియోకియా నుండి కదా. అంతియోకియా తర్వాత మనం చూసినట్లయితే ఈ ప్రయాణాల్లో చూసాం కదా, ఏ పట్టణాలు చూసాం చూడండి. ఏథెన్సు, కంక్రే అంటే చిన్న పట్టణం, అది పెద్దది కాదు. తర్వాత ఎఫెసు. ఈ ఎఫెసు మరలా ఎక్కడ ఉందంటే ఆసియా దేశంలో ఉంది. ఆసియా దేశం అంటే మనం అనుకోవడానికి ఇప్పుడు మన కంటినెంటల్ ఏంటి? ఆసియా. అంటే ఆసియా అనేది ఖండం కదా. కానీ ఇది ఈ ఆసియా కంటినెంటల్ కాదు. ఈ ఆసియా అనేది చిన్న దేశము. ఆసియా కంటినెంటల్ వేరు, అంటే ఆసియా ఖండం వేరు, ఆసియా దేశం వేరు. ఇది మైనర్ ఆసియా అనమాట. ఇది ఒక చిన్న దేశం. ఇది ఈ చిన్న దేశంలో మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఏమని చెప్పండి? 2వ అధ్యాయం ప్రారంభంలో ఏమని చదువుతాం? ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము. అంటే ఏమున్నా ఇక్కడ ఏసియాలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో ఈ ఎఫెసి సంఘము ప్రధానమైనది. ఈ ఎఫెసి పట్టణము చాలా ప్రధానమైనటువంటి పట్టణంగా మనం చూడగలుగుతాం. ఎందుకు ప్రధానమైన పట్టణం అంటే మీకు ఒకసారి చెప్పాను.
ప్రపంచ వింతలు అనే మాట చెప్పాను, గుర్తుందా? ప్రపంచ వింతలలో, ఆనాటి వింతలలో ఎఫెసులో ఉన్నటువంటి టెంపుల్ ఆఫ్ ఆర్టెమిస్ అనే అర్తిమీదేవి యొక్క దేవాలయం. విన్నారా ఎప్పుడైనా? అర్తిమీదేవి యొక్క దేవాలయం అంటే ఎఫెసు నగరంలో అతి ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయము ఏ దేవాలయం అంటే అర్తిమీదేవి దేవాలయం. ఈ దేవాలయం ఎక్కడుందంటే ఎఫెసులో ఉంది. ఈ దేవాలయం ఎక్కడుందంటే ఎఫెసులో ఉంది. మీకు చాలా సందర్భాలు చెప్పాను. ఇప్పుడు మన ఆంధ్రాలో పెద్ద తిరుపతిలో ఎటువంటి పరిస్థితులు మనం చూస్తాము. నేను మనలాంటి వారం కదండి, గొప్ప గొప్పవారు ఈ ప్రభు యొక్క వాక్యం దగ్గరికి వచ్చి మోకరిల్లారు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ 3 సంవత్సరాల కాలంలో అక్కడ జరిగినటువంటి వింతలు, విశేషాలు, దేవుని యొక్క వాక్యము ప్రబలంగా ప్రకటించబడడం, ఇవి రేపటి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. తల వంచని ప్రార్థన